లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియేల్ గారు 63వ సంవత్సరం జనవరి 19వ తేదీన చేసిన ప్రసంగం. వాక్య పఠన భాగము 69వ కీర్తన. దావీదు గొప్ప విచారంలో ఉన్నాడు. అతని శత్రువులు అతని నాశనం చేయుటకు ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే అతడు ప్రభువులో నమ్మకం ఉంచాడు. చాలా కష్టాల్లో ఉంటూ బలంగా ఉండుట సులభం కాదు. అయితే దావీదు తన గతించిన సంవత్సరాల నుండి విశ్వాసమును ప్రయోగించుట నేర్చుకున్నాడు. తన బాల్య జీవితం నుండి కూడా క్రమమైన జీవిత విధానము అతడు పెంపొందించుకున్నాడు. ఎవ్వరి జీవితంలోనైనా ఇది ఒక మంచి స్థితిగా ఉండగలదు. ప్రార్థన నేర్చుకొనిన ఒక క్రైస్తవుడు అతనికి సహాయపడు, బలపరచు ఒక జీవిత తత్వాన్ని పెంపొందించుకుంటాడు. సమస్యలు, వ్యాధులు, నివారణ లేని రోగాలు మనకు వ్యతిరేకంగా వస్తాయి. శత్రువులు మనకు హాని చేయ ప్రయత్నిస్తారు. అటువంటి సమయాల్లో గతకాలంలో దేవుని యొక్క బలమైన సహాయము మరియు నమ్మకత్వమునకు సంబంధించిన అనుభవాల మీద మనం ఆధారపడతాము. దేవునిలోని విశ్వాసము నీకు సహాయము చేయును. నీవు క్రొత్త ఊటలను కనుగొంటావు. అవి నీ కొరకు బయలుపరచబడతాయి. అవి నీకు ఎక్కువ విశ్వాసమును తెస్తాయి. నీవు ఎన్నడూ చేయని ప్రార్థనలను చేస్తావు. ఆత్మ ద్వారా ఇవ్వబడిన ప్రార్థనలు నీ హృదయం నుండి వస్తాయి. మనము ఆయన ఎరిగినప్పటి నుండి ఆయనకు నమ్మకముగా ఉండుట మన భాగమై ఉన్నది. చిన్నపిల్లలు తమ బాల్యము నుండి ప్రభువును తప్పక ఎరిగి ఉండాలి. ప్రారంభంలో నీ ప్రార్థనలు యాంత్రికంగా కనబడవచ్చు. తరువాత అవి క్రొత్తవిగా తయారవుతాయి. ఎవరు ఇంతకుముందు ఆ విధంగా ప్రార్థించి ఉండకపోవచ్చు. వారు ఉత్తేజంతో నింపబడి ఉంటారు. వారు ఇతరులను ఉత్తేజపరుస్తారు. మనము కీర్తనలు చదువుచుండగా ఆత్మీయ సత్యములను గూర్చిన జ్ఞానమును మనం పొందుకుంటాం. 55వ కీర్తన 17వ వచనములో, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించి మొర్రపెట్టుకొందును. దినమునకు 3 సార్లు కీర్తనాకారుడు ప్రార్థించాడు. దినమునకు 3 సార్లు ప్రార్థించుట నీకు సహజమైందిగా తయారగును. మొదట ఒకసారి ప్రార్థిస్తారు, తరువాత 3 సార్లు, ఆ తరువాత బహుశా 7 సార్లు. నీ ప్రాణము విశ్వాసముతో ఎంతో కలుపబడినదై నీ శ్వాస కూడా ప్రార్థనగా తయారగును. ప్రతి విషయం కొరకు నీవు దేవుని స్తుతిస్తూ ఉంటావు. అన్ని పరిస్థితుల్లో ప్రతి విషయం కొరకు నీవు దేవుని యందు నమ్మకం ఉంచుతావు. దావీదు ప్రభువులో నమ్మకం ఉంచాడు. 69వ కీర్తన 35వ వచనము, దేవుడు సియోను రక్షించును. ఆయన యూదా పట్టణములను కట్టించు, జనులు అక్కడ నివసించెదరు. అది వారి వశమగును. బెదిరించువారు మరియు శత్రువులు అధికమగుచున్నారు. అయితే దేవుని వాగ్దానములు ఎన్నో ఇవ్వబడినవి. ఒక సహవాసముగా సమస్యల సమయాల్లో మనలను మంచి స్థితిలో ఉంచు ఒక తత్వమును మనము పెంపొందించుకొనగలము. ధనవంతుల మీద లేక విదేశీ సహాయం మీద మనం ఆధారపడము గాని ప్రేమించు రక్షకుని మీదనే ప్రభువు యందే మనము నమ్మకం ఉంచుదము. యోబు గ్రంథము 16వ అధ్యాయం 19వ వచనము, ఇప్పుడు నాకు సాక్షి అయినవాడు పరలోకములో ఉన్నాడు. లెక్కించలేని ఉపద్రవముల మధ్య యోబు నమ్మినది ఇదే అయ్యున్నది. మనము పెంపొందించుకున్న తత్వం ఏమిటి? మనము శుభ్రమైన చేతులు గలవారమై నాశనమైన స్థలములను కట్టుటకు దేవుడు మనకు కృపనిచ్చును. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 12వ వచనము, పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. చాలా తరములకు నిలుచు ఒక సాక్ష్యమును మనం కడతాం. నీవు విశ్వాసం మీద నిలిచి నీలోనికి విశ్వాసమునకైన తత్వమును అనుమతించినట్లయితే ఒక పునఃసృష్టిగా చేయబడిన వ్యక్తిత్వము గలవానిగా ఉంటావు. నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను అని ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనములో పరిశుద్ధుడైన పౌలు ఒక విశ్వాసమునకైన తత్వాన్ని పెంపొందించుకొనుచున్నాడు. నీ చేతులు పరిశుభ్రంగా ఉంచుకో. దేవుడు ఈ విశ్వాసమును స్వీకరించువానిగా నిన్ను చేయును.